హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దీటి న్యూస్. నేను మీ దీటి వెంకటస్వామి. ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు, శ్రేయభిలాషులు, మిత్రులకు నా యొక్క రిక్వెస్ట్, దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇక ఈరోజు వివిధ పేపర్లో ఉన్న ముఖ్య అంశాలు మనం చూద్దాం. టేక్ ఓవర్ చేసుకుంటాం, సొంతం చేసుకుని డెవలప్ చేస్తాం అంటున్న అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్. పాలస్తీనియులను అక్కడి నుంచి శాశ్వతంగా సాగనంపుతాం. నేతన్యాహుతో భేటీ తర్వాత జాయింట్ ప్రెస్ మీట్లో వెల్లడి ఇచ్చిన ట్రంప్. గాజా స్ట్రిప్ను మెంటో కవర్ చేసుకుంటాం. అక్కడ ప్రమాదకరంగా ఉన్న బాంబులను నిర్వీర్యం చేయడంతో పాటు ఇతరత్ర ఆయుధాలను తొలగించే బాధ్యత కూడా మాదే. గాజాను పునర్నిర్మించి ఆర్థికంగా అభివృద్ధి చేసే వేలాది ఉద్యోగాలను కూడా సృష్టిస్తాం. డొనాల్డ్ ట్రంప్ యుఎస్ ప్రెసిడెంట్ వెల్లడి. అటు డాలర్, ఇటు బంగారం పోటాపోటీగా పైకి. రెండు ఆల్ టైమ్ రికార్డులే. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ నిర్ణయాలే ఈ కారణం. రూపాయి పతనంతో నిత్యావసరాలపై ఎఫెక్ట్, లగ్గాలపై బంగారం రేట్ల ప్రభావం. డాలర్తో రూపాయి మారకం విలువ 87.39. 24 క్యారెట్ల గోల్డ్ రేటు 10 గ్రాములకు 86,240. అమెరికా అధ్యక్షుడిగా గెలిచిన డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలతో మన దేశంలోని సామాన్యులందరిపైన ప్రభావం పడుతున్నది. ఇటీవల ట్రంప్ తీసుకున్న పలు నిర్ణయాలతో డాలర్ క్రమంగా బలపడుతుంది. విదేశీ ఇన్వెస్టర్లు ఇండియా నుంచి వేల కోట్లను యుఎస్కు తరలించుకుపోతుండటంతో మన స్టాక్ మార్కెట్లు కుదేలవుతున్నాయి. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ క్రమంగా పతనమై మన విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువుల రేట్లు కూడా పెరుగుతున్నాయి. ముఖ్యంగా చమురు ధరలు పెరగడం వల్ల నిత్యావసరాల రేట్లు పైకి ఎగబడుతున్నాయి. ఇలాంటి గందరగోళ పరిస్థితిలో ఇన్వెస్టర్లు గోల్డ్ వైపు చూస్తుండడంతో వాటి రేట్లు సైతం పెరుగుతున్నాయి. విమెన్ క్రికెటర్ త్రిషాకు కోటి నజరానా ప్రకటించిన ప్రభుత్వం. క్రికెట్ గొంగడి త్రిషాను సీఎం రేవంత్ రెడ్డి బుధవారం ₹1 కోటి నజరానా అందించారు. మరొక క్రికెటర్ ధృతి కేసరి టీమ్ హెడ్ కోచ్ నౌషీన్ ట్రైనర్ శాలినికి ₹10 లక్షల చొప్పున నజరానా ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి. 10th ఫలితాల విడుదల. టీజీ టెట్ ఫలితాలను ప్రభుత్వం విడుదల చేసింది. గతేడాది టెట్తో పోలిస్తే ఈసారి పాస్ పర్సెంటేజీ తగ్గింది. పేపర్ 1లో 59.48%, పేపర్ 2లో 31.21% మంది క్వాలిఫై అయ్యారు. 1,35,802 మంది పరీక్ష రాయగా 83,711 మంది మాత్రమే క్వాలిఫై అయ్యారు. బీసీలు బీఆర్ఎస్ ట్రాప్లో పడొద్దు అంటున్న పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, పొన్నం ప్రభాకర్, మంత్రి కొండా సురేఖ, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. బీసీ సంఘాలను ఆ పార్టీ నేతలు తప్పుదో పట్టిస్తున్నారు అంటున్న పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. బుధవారం గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడుతున్న పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పక్కన మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, విప్ ఆది శ్రీనివాస్. కులగణన సర్వేలో ఎలాంటి తప్పులు లేవు. తప్పు జరిగినట్లు ఒక్క ఆధారం ఉన్న చర్చకు సిద్ధం. బీసీల పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లు పబ్బం గడుపుతున్నదని ఫైర్. వారి హయాంలో బీసీలకు ఏమీ చేయలేదు అంటున్న మంత్రి పొన్నం. దీనిపై ఎక్కడైనా చర్చకు సిద్ధమని సవాల్. కుల గణనను అడ్డుకుంటే నష్టపోయేది బీసీలమే అంటున్న మంత్రి కొండా సురేఖ. గతంలో పోలిస్తే బీసీలు పెరిగారు. కుల గణనపై ప్రతిపక్షాలది తప్పుడు ప్రచారం అంటున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి. త్వరలోనే కులాల వారీగా డేటా రిలీజ్ చేస్తాం, బీసీ సంఘాలతో మాట్లాడతామని వెల్లడి. బీఆర్ఎస్ ట్రాప్లో పడొద్దని బీసీలకు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సూచించారు. బీసీ సంఘాలను బీఆర్ఎస్ నేతలు తప్పుదో పట్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు. అబద్ధాలు నమ్మి ప్రతిపక్షాల ఉచ్చులో చిక్కుకోవద్దని బీసీలను కోరారు. బుధవారం గాంధీ భవన్లో మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖతో కలిసి మహేష్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. కులగణన సర్వేను శాస్త్రీయంగా నిర్వహించామని, ఇందులో ఎలాంటి తప్పులు లేవని ఆయన చెప్పారు. కులగణన సర్వేలో తప్పులు జరిగినట్లు ప్రతిపక్షాల వద్ద ఏం ఆధారాలు ఉన్నాయి? అలా ఒక్క ఆధారం ఉన్న చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం అని బీఆర్ఎస్కి, బీజేపీకి సవాల్ విసిరారు. కులగణన, ఎస్సీ వర్గీకరణతో బీసీలు, ఎస్సీల దశాబ్దాల కల సాకారమైందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల చొరవతో కులగణన, ఎస్సీ వర్గీకరణకు మోక్షం లభించిందని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల చొరవతో కులగణన, ఎస్సీ వర్గీకరణకు మోక్షం లభించిందని తెలియజేశారు. పొలిటికల్ డొనేషన్ల పేరుతో ఇన్కమ్ ట్యాక్స్కు ఎగనామం.
110 కోట్లు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టిన టెకీలు. ఒకే మెయిల్ ఐడితో చాలామంది ఉద్యోగుల రిటర్నులు పరిశీలనలో గుర్తించిన అధికారులు. 2021 నుంచి రిటర్నులు చెక్ చేసే యోచన. రిటర్నుల అప్డేట్కు మార్చి 31 వరకు గడువు, లేదంటే 200% వరకు ఫైన్ విధించేందుకు సిద్ధం. ఇన్కమ్ ట్యాక్స్లో మినహాయింపులను పొందేందుకు చాలామంది ఉద్యోగులు ఇంటి కిరాయి కడుతున్నామనో, పిల్లల స్కూల్ ఫీజులు ఖర్చు అయిపోతుందనో, ఇన్సూరెన్స్, హౌస్ లోన్స్ ఉన్నాయనో చెప్పి క్లెయిమ్ చేసుకుంటారు. కానీ కొందరు టేకీలు మాత్రం పొలిటికల్ పార్టీలకు డొనేషన్లు ఇచ్చామని చెప్పి భారీగా ఐటీ మినహాయింపులు పొందారు. అయితే గుర్తింపు లేని అనామక పార్టీలకు నాయకులతో కమిషన్లు మాట్లాడుకొని వారికి డొనేషన్లు ఇచ్చి తిరిగి తమ డబ్బును వాపస్ తీసుకున్నట్లు విచారణలో ఐటీ అధికారులు గుర్తించడంతో వారి బండారం బయటపడింది. రైతుల ఖాతాల్లో భరోసా డబ్బులు. ఎకరం వరకు భూమి ఉన్న 17.3 లక్షల మంది అకౌంట్లో జమ. ఇప్పటి వరకు 21.45 లక్షల మంది రైతులకు 1126.54 కోట్లు చెల్లింపు. టాప్లో నల్గొండ, రెండో ప్లేస్లో సిద్దిపేట, సూర్యాపేట జిల్లాలు. త్రివేణి సంగమంలో ప్రధానమంత్రి మోదీ పుణ్యస్నానాలు. గంగామాతకు సారే ప్రత్యేక పూజలు. మెడలో రుద్రాక్ష మాలతో సూర్య భగవానుడికి జల సమర్పణ. గంటన్నరలో పర్యటన ముగించుకొని ఢిల్లీకి రిటర్న్గా వెళ్ళిన ప్రధాని మోదీ. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ అంచనా. బీజేపీకే మొగ్గు. మ్యాజిక్ ఫిగర్ 36ను బీజేపీ ఈజీగా దాటుతుందన్న మెజారిటీ పోల్స్. ఆఫ్ హ్యాట్రిక్ ఆశలు గల్లంతవుతాయన్న సర్వే సంస్థలు. సింగిల్ డిజిట్కే కాంగ్రెస్ పరిమితమన్న పోల్స్. 60% పోలింగ్. ఓటేసిన రాష్ట్రపతి రాహుల్ గాంధీ, కేజ్రీవాల్. ఢిల్లీ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు అంటున్న ఎంపీ రఘునందన్ రావు. సర్వేలు ప్రామాణికం కాదు. ఢిల్లీ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, అక్కడ బీజేపీ గెలుపుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. సర్వేలు ప్రామాణికం కాదని, అవి ఒక్కొక్కసారి నిజం కావచ్చని, అబద్ధం కూడా కావచ్చని చెప్పారు. బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కులగణన సర్వే కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా ఉందని ఆరోపించారు. కులగణన విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ తీరు ఒక్కటేనని రఘునందన్ రావు చెప్పారు. యూజీసీ కొత్త రూల్స్ను విరమించుకోవాలి అంటున్న మంత్రి శ్రీధర్ బాబు. బెంగళూరులో 6 రాష్ట్రాల ప్రతినిధుల భేటీ. తెలంగాణ నుంచి అటెండ్ అయిన శ్రీధర్ బాబు. యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ యూజీసీ రూపొందించిన కొత్త నిబంధనలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని కేంద్రాన్ని పలు రాష్ట్రాల ప్రభుత్వాలు డిమాండ్ చేశాయి. బెంగళూరులో కర్ణాటక హైయర్ ఎడ్యుకేషన్ శాఖ ఆధ్వర్యంలో స్టేట్ హైయర్ ఎడ్యుకేషన్ మంత్రుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, కేరళ, తమిళనాడు తదితర రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు సమావేశమయ్యారు. దీనిలో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్తో పాటు తెలంగాణ నుంచి మంత్రి శ్రీధర్ బాబు, హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ బాలకృష్ణారెడ్డి, హైయర్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీ దేవసేన తదితరులు హాజరయ్యారు. యూజీసీ రూపొందించిన ప్రొఫెసర్లు, వీసీల నియామక ప్రక్రియ వ్యతిరేకించారు. రాష్ట్ర ప్రభుత్వాలకే వైస్ ఛాన్సలర్ల నియామకంలో పూర్తి అధికారాలు కల్పించాలని డిమాండ్ చేశారు. అకాడమిక్ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్ విధానం తొలగింపును పునర్సమీక్షించాలని కోరారు. ప్రైవేట్ విద్యా సంస్థలకు అనుగుణంగా ఉన్న ప్రతిపాదనలు సరిచేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించి యూజీసీ నిర్ణయాలు తీసుకోవాలని మంత్రి శ్రీధర్ బాబు సూచించారు. బూత్ లెవెల్ నుంచే ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం అంటున్న బీజేపీ పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. పని విభజన చేసుకొని ఓటర్లను కలవాలి అంటున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రాష్ట్రంలో ఈ నెల 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి బూత్ స్థాయి నుంచి ప్రచార కార్యక్రమం చేపట్టాలని బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. దీనికి అనుగుణంగా గురువారం అన్ని బూతుల్లో వర్క్షాపులు నిర్వహించాలని పార్టీ కేడర్కు సూచించారు. ఇదే విధానాన్ని మండల జిల్లాలోనూ చేయాలని కోరారు. బుధవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలపై ముఖ్య నాయకులు, ఆయా జిల్లాల అధ్యక్షులు, జిల్లా ఇన్ఛార్జీలు, అసెంబ్లీ ఇన్ఛార్జీలతో కిషన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రచారం అనుసరించాల్సిన వ్యూహం, ఓటర్ను నేరుగా కలవడం, అభ్యర్థి నామినేషన్పై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 10 నుంచి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో జాతీయ నాయకులు కూడా పాల్గొంటారని, దీనికి అనుగుణంగా కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రత్యేక సభలు, సమావేశాలు నిర్వహించనున్నట్టు చెప్పారు.
బూత్ స్థాయిలో పార్టీ కార్యకర్తలు నాయకులు కలిసి కట్టుగా పనిచేసి విభజన చేసుకొని ప్రతి ఓటర్ను కలుసుకోవాలన్నారు. ఓట్లను మన వైపునకు మళ్లించడమే ముఖ్యమని సూచించారు. కేంద్ర బడ్జెట్లో 12 లక్షల వరకు ట్యాక్స్ మినహాయింపు అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. ఆయా సెగ్మెంట్లో ప్రతి బీజేపీ నాయకుడు సవాల్గా తీసుకొని పనిచేయాలన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవాలని పిలుపునిచ్చారు. కాగా మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కుమరయ్యకు, పట్టభద్రుల అభ్యర్థి అంజిరెడ్డి తరపున ఆయన కుమార్తె అశ్వితకు బీఫారాన్ని కిషన్ రెడ్డి అందజేశారు. మల్క కుమరయ్య గురువారం నామినేషన్ దాఖలు చేస్తుండగా అంజిరెడ్డి, సర్వోత్తం రెడ్డి శుక్రవారం నామినేషన్లు వేయనున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలియజేశారు. బీసీ ఎస్సీల సంఖ్యను ఎందుకు తగ్గించారు అంటూ డిమాండ్ చేస్తున్న ఎమ్మెల్యే పాయల శంకర్. మిగతా కులాల వారి సంఖ్య ఎలా పెరిగింది అంటున్న పాయల శంకర్. కులగణన సర్వే రిపోర్టులో బీసీలు, ఎస్సీల సంఖ్యను ఎందుకు తగ్గించి చూపించారని బీజేపీ ఎమ్మెల్యే పాయల శంకర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎవరి లబ్ధి కోసం బీసీల సంఖ్యను తగ్గించి చూపించారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే మిగతా సామాజిక వర్గాల సంఖ్య ఎలా పెరిగిందో కూడా చెప్పాలన్నారు. బుధవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడుతూ శాసనసభ వేదికగా బీసీలను కాంగ్రెస్ ప్రభుత్వం మరొకసారి మోసం చేసిందని విమర్శలు చేశారు. కామారెడ్డి డిక్లరేషన్ పేరిట ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని పాయల శంకర్ అన్నారు. రైతు భరోసాపై కాంగ్రెస్ మోసం చేసిందని విమర్శలు చేస్తున్న మాజీ మంత్రి హరీష్ రావు. ఎకరం లోపు రైతులకే ఇచ్చారు అంటున్న హరీష్, రైతు భరోసా విషయంలో రైతులను కాంగ్రెస్ సర్కారు మోసం చేసిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శలు చేశారు. రైతులందరికీ 7,500 రైతు భరోసా అని చెప్పి దాన్ని 6,000కు కుదించారని గుర్తు చేశారు. ఇప్పుడు అది కూడా కేవలం ఎకరంలోపు ఉన్న రైతులకే అమలు చేశారని తెలిపారు. కానీ రైతు భరోసాను ఇచ్చి మాట మీద నిలబడినట్టు ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో 68 లక్షల మంది రైతులుంటే కేవలం 21,45,330 మందికి రైతు భరోసా వేశారని వెల్లడించారు. మిగతా 47 లక్షల మంది రైతుల పరిస్థితి ఏంటని బుధవారం ఒక ప్రకటనలో హరీష్ రావు ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి లబ్ధిదారులో కోతలు విధించడంపై ఉన్న దృష్టి రైతులు, పేదల సంక్షేమం పట్ల ఏమాత్రం లేదని హరీష్ రావు విమర్శలు చేశారు. 14 నెలల పాలనలో 415కు పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం అత్యంత బాధాకరణమని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఎస్సీ వర్గీకరణపై చేసిన తీర్మానాన్ని వాపసు తీసుకోవాలని ధర్నా చేసిన మాలలు. అసెంబ్లీలో మాలల గురించి మాట్లాడని మాల ఎమ్మెల్యేల ఇండ్లను ముట్టడిస్తాం అంటున్న చెన్నయ్య. ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద మాల సంఘాల జేఏసీ నిరసన. ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో సీఎం చేసిన తీర్మానాన్ని ఉపసంహరించుకోవాలని, లేకపోతే కాంగ్రెస్ పార్టీ భారీ మూల్యాన్ని చెల్లించుకోక తప్పదని మాల సంఘాల జేఏసీ చైర్మన్ చెన్నయ్య హెచ్చరించారు. ఎస్సీ వర్గీకరణపై తీర్మానం జరుగుతున్నప్పుడు అసెంబ్లీలో ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి, నాగరాజు తప్ప ఎవరూ మాట్లాడలేదన్నారు. అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణపై మాట్లాడని మాల ఎమ్మెల్యేలు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో చేసిన తీర్మానానికి నిరసనగా మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం ట్యాంక్ బండ్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద మాల సంఘాల జేఏసీ నిరసన చేపట్టింది. బీసీలను రాజకీయంగా అణచివేసే కుట్ర జరుగుతుంది అంటున్న ఆర్ కృష్ణయ్య. కులగణన తప్పుల తడకగా ఉంది అంటున్న ఎంపీ ఆర్ కృష్ణయ్య. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కులగణన తప్పుల తడకగా ఉందని బీజేపీ ఎంపీ ఆర్ కృష్ణయ్య అన్నారు. కొండను తవ్వి ఎలకను పట్టినట్లుగా కులగణనలో బీసీల శాతాన్ని తగ్గించి చూపించారని, ఇది బీసీలను రాజకీయంగా అణచివేసే కుట్ర అని ఆరోపించారు. ఇప్పటికైనా బీసీ వ్యతిరేక విధానాలను మార్చుకోకపోతే రాష్ట్రం రణరంగమవుతుందని కృష్ణయ్య హెచ్చరించారు. బీసీలు తిరగబడితే రేవంత్ సర్కార్ పడిపోతుందన్నారు. బుధవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో మీడియాతో ఆయన మాట్లాడుతూ కులగణన లెక్కలపై ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేసిన సీఎం రేవంత్ రెడ్డి దానిని ఎందుకు చట్టం చేయలేదని ఎంపీ ఆర్ కృష్ణయ్య విమర్శలు చేశారు. కులగణన రిపోర్టును స్వాగతిస్తున్నాం అంటున్న బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్. ఇక బీసీల రిజర్వేషన్ల సాధనపై దృష్టి పెడతాం అంటున్న నిరంజన్. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన కులగణన సర్వేను స్వాగతిస్తున్నామని బీసీ కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్ అన్నారు. 94,261 ఎన్యూమరేషన్ బ్లాకులను ఏర్పాటు చేసి 1,03,889 ఎన్యూమరేటర్లు
సూపర్వైజర్లను నియమించి సుమారు 50 రోజుల పాటు ఈ సర్వే చేశారని ఆయన తెలిపారు. 96.9% మంది ప్రజలు సర్వేలో పాల్గొన్నారని ఆయన వెల్లడించారు. బుధవారం ఖైరతాబాద్లోని కమిషన్ కార్యాలయంలో మెంబర్లు బాలలక్ష్మి, జయప్రకాష్, సురేందర్తో కలిసి నిరంజన్ మీడియాతో మాట్లాడుతూ కులగణన డేటాను ఇవ్వాలని త్వరలో ప్లానింగ్ డిపార్ట్మెంట్ను కోరుతామని చైర్మన్ తెలిపారు. బీసీలు మొత్తం 56% పైనే ఉన్నారు. ప్రస్తుతం ఆశిస్తున్న 42% రిజర్వేషన్ల కంటే ఇది 14.33% ఎక్కువ. సర్వే రిపోర్టు అసెంబ్లీ ముందు పెట్టిన తర్వాత బీసీల సంఖ్య తక్కువ ఎక్కువ అనే తర్జన భర్జన కంటే ఆశించిన మేరకు రిజర్వేషన్లు ఎలా సాధించుకుందామనే విజయంపై దృష్టి పెట్టాలని కమిషన్ విజ్ఞప్తి చేసింది. బీసీ కులగణన తప్పుల తడక అంటున్న జాన్ వెస్లీ, రాష్ట్రంలో వామపక్ష వేదిక ఏర్పాటు చేస్తాం అంటున్న జాన్ వెస్లీ, స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు, ఎస్సీ వర్గీకరణను స్వాగతిస్తున్నామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. అయితే బీసీ కులగణన తప్పుల తడకగా ఉందని ఆరోపించారు. బుధవారం హైదరాబాద్లో సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీడియాతో వెస్లీ మాట్లాడుతూ తెలంగాణలో వామపక్ష ప్రత్యామ్నాయ వేదిక ఏర్పాటుకు కృషి చేస్తామని ఆయన తెలియజేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉన్న ఆ ఇద్దరికి అమెరికా బహిష్కరణ తప్పదు అంటూ ఒక న్యూస్. ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితులు ప్రభాకర్ రావు, శ్రావణ్ రావుకు తప్పని తిప్పలు. ట్రంప్ డిపోర్టేషన్ పాలసీతో ఇండియాకు రప్పించేందుకు పోలీసులు చర్యలు. యుఎస్లో అక్రమంగా ఉంటున్నట్లు ఆధారాలు సమర్పించాలని ప్లాన్. ఫోన్ ట్యాపింగ్ కేసుకు ముందుకు సాగే సంకేతాలు కనిపిస్తున్నాయి. అమెరికాలో అక్రమంగా నివాసం ఉంటున్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, మరొక నిందితుడు శ్రావణ్ రావులను ఇండియాకు రప్పించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం అమలు చేస్తున్న డిపోర్టేషన్ పాలసీని రాష్ట్ర పోలీసులు తమకు అనుకూలంగా చేసుకుంటున్నారు. వీరిని త్వరగా ఇండియాకు రప్పించే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. బేగంపేటలోని అమెరికా కాన్సులేట్తో పాటు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా అమెరికా ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ మేరకు రిమైండర్స్ ప్రొసీజర్స్ను చేపట్టారు. వీరిద్దరిపై ఇప్పటికే జారీ అయిన లుక్ ఆఫ్ సర్క్యులర్, నాంపల్లి కోర్టు జారీ చేసిన నాన్ బెయిలబుల్ వారెంట్స్ లెటర్స్ ఆఫ్ రెగ్యులేటరీ దేశాల మధ్య నేరస్తుల ఒప్పందం, ఎక్స్ట్రాడిషన్ సహా రెడ్ కార్నర్ నోటీసుల ప్రక్రియను సంబంధించిన డాక్యుమెంట్లను అమెరికా ప్రభుత్వానికి చేరవేస్తున్నారు. ప్రభాకర్ రావు, శ్రావణ్ రావులు తమ వీసా గడువు ముగిసినప్పటికీ అక్రమంగా నివాసం ఉంటున్నారనే ఆధారాలను ట్రంప్ సర్కారుకు అందించనున్నారు. ఇండియాకి వస్తే జైలు జీవితం తప్పదని ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు ప్రధాన నిందితుడిగా, ఐన్యూస్ మాజీ ఎండీ శ్రవణ్ కుమార్ 6వ నిందితుడిగా ఉన్నారు. గత ఏడాది మార్చి 10న కేసు నమోదైన వెంటనే ప్రభాకర్ రావు అమెరికాకు వెళ్ళాడు. క్యాన్సర్ ట్రీట్మెంట్ కారణంగా అమెరికాకు వెళ్ళినట్టు నాంపల్లి కోర్టు, హైకోర్టుల్లో దాఖలు చేసిన పలు పిటిషన్లో పేర్కొన్నారు. ఈ క్రమంలో శ్రావణ్ రావు కూడా అమెరికా పారిపోయాడు. రాష్ట్ర పోలీస్ శాఖలో ఉన్నత హోదాలో పనిచేయడంతో పాటు ఇండియాకు వస్తే జైలు జీవితం తప్పదనే ఉద్దేశంతో ఆయన అమెరికాలోనే తలదాచుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. బీసీ జనాభాను తగ్గించడమే రోల్ మోడలా అని ప్రశ్నిస్తున్న బీజేపీ ఎంపీ లక్ష్మణ్, కాంగ్రెస్ కులగణన తప్పుల తడకగా ఉంది అంటున్న లక్ష్మణ్, బీసీల జనాభాను తగ్గించి ముస్లింలకు కట్టబెట్టడమే దేశానికి కాంగ్రెస్ చూపే రోల్ మోడల్లాగా ఉందని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ విమర్శలు చేశారు. తెలంగాణ కులగణన నివేదిక పూర్తిగా తప్పుల తడకగా ఉందని ఆరోపించారు. బుధవారం ఢిల్లీలోని కిషన్ రెడ్డి అధికారిక నివాసంలో లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ సర్కారు ఓబీసీల పట్ల కపట ప్రేమ ఒలకబోస్తున్నదని ఎద్దేవా చేశారు. కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా సర్వేలో బీసీల శాతాన్ని తగ్గించి చూపారని ఫైర్ అయ్యారు. కులగణన బీసీలను రాజకీయంగా అణిచివేసేందుకు ప్రభుత్వం చేసిన చర్యగా అభివర్ణించారు. మండల్ కమిషన్లో 51% బీఆర్ఎస్ సమగ్ర కుటుంబ సర్వేలో 52% ఉన్న బీసీలు 46%కి ఎలా తగ్గారో రేవంత్ రెడ్డి చెప్పాలన్నారు. 4 కోట్ల జనాభాలో దాదాపు 6% తగ్గుదల బీసీలకు కాంగ్రెస్ చేస్తున్న ద్రోహానికి అద్దం పడుతుందన్నారు. 12% ముస్లిం జనాభాను చూపిస్తూ 2% ముస్లిం బీసీలు, ముస్లిం ఓసీలని చూపించడం దీనికి నిదర్శనమని నిలదీశారు. పార్లమెంటును రాహుల్ గాంధీ తప్పుదోవ పట్టించారు అంటున్న కేటీఆర్, కులగణన సర్వేలో బీసీల జనాభా ఎలా తగ్గిందంటూ రాహుల్కు కేటీఆర్ లేఖ. కులగణన సర్వే విషయంలో పార్లమెంటును కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తప్పుదోవ పట్టించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేలో బీసీల సంఖ్య 1.85 కోట్లు తేలిందని, రాష్ట్ర జనాభాలో అది 51% అని పేర్కొన్నారు.
మైనారిటీ బీసీలను కలిపితే మొత్తం 61% అన్నారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు చేసిన కులగణన సర్వేలో బీసీ జనాభా 1.64 కోట్లు ఎలా తగ్గిందని కేటీఆర్ ప్రశ్నించారు. ఈ మేరకు బుధవారం ఆయన రాహుల్ గాంధీకి లేఖ రాశారు. ఈ తప్పుడు లెక్కలను ఎవరు నమ్మే పరిస్థితి లేదన్నారు. లక్షలాది మంది వివరాలు సర్వేలో లేవని, అలాంటిది సర్వే మొత్తం పూర్తయినట్లు పార్లమెంట్లో రాహుల్ చెప్పడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే అవుతుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చే ఉద్దేశం లేదని అసెంబ్లీ సమావేశాల సాక్షిగా తేలిపోయిందన్నారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్స్లో ఇచ్చిన హామీని తుంగలో తొక్కి చివరకు కాంగ్రెస్ పార్టీ పరంగా మాత్రమే సీట్లు ఇస్తామని చేతులెత్తేయడం మోసం కాకపోతే మరేంటి అని కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ చేసిన ద్రోహాన్ని చూస్తూ ఊరుకోవడానికి బీసీలు సిద్ధంగా లేరన్నారు. ఎన్నికల్లో లబ్ధి పొందడమే లక్ష్యంగా డిక్లరేషన్ల పేరుతో అబద్ధాలు ప్రచారం చేశారని, ఇప్పుడు ఆ డిక్లరేషన్కు సర్కారు గోరి కట్టిందని కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణలో అమలు చేయని హామీలను ఇక్కడి ప్రజలకు అందిస్తున్నట్లు ఎలా ప్రచారం చేసుకుంటారు మీరు అని రాహుల్ గాంధీని కేటీఆర్ ప్రశ్నించారు. కులగణనలో దొరికిన తప్పులను సవరించాల్సిన బాధ్యతను మర్చి బంతిని కేంద్రం పరిధిలోకి నెట్టి చేతులు దులుపుకోవాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. బీసీ సంఘాల నేతలు కులగణన నివేదికను చించేసి నిరసన తెలిపారన్నారు. 10 ఏళ్లలో అగ్రవర్గాల జనాభా పెరిగి బీసీల జనాభా తగ్గడం ఎలా సాధ్యమో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. బీసీల భవిష్యత్తును నిర్దేశించే కీలకమైన కోటాను తప్పుల కుప్పగా తయారు చేశారని ఆరోపించారు. ఈ తప్పుల నివేదికతో బీసీలకు రాబోయే రోజులలో ఉద్యోగ రాజకీయ అవకాశాలు కోల్పోయే ప్రమాదం ఉందని కేటీఆర్ అన్నారు. ఈ ఫెయిల్యూర్ మోడల్ను దేశవ్యాప్తంగా అమలు చేయాలని రాహుల్ కోరడం విడ్డూరమన్నారు. గ్యారంటీల పేరిట చేసిన గారడిని, డిక్లరేషన్ పేరిటన చేసిన దగాను చూశాక ఏ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మబోరని కేటీఆర్ విమర్శలు చేశారు. ఫిబ్రవరి 4న బీసీలకు పీడదినం అంటున్న మధుసూదనాచారి, గంగుల కమలాకర్. బీసీలకు అన్యాయం చేసే కుట్ర జరుగుతుంది అంటున్న మధుసూదనాచారి, మరొకసారి కులగణన చేయించాలి అంటున్న గంగుల కమలాకర్. కులగణన సర్వే వివరాలను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఫిబ్రవరి 4వ తేదీ బీసీలకు పీడదినమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మధుసూదనాచారి, అదేవిధంగా కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. బీసీ రిజర్వేషన్లు పెంచే బిల్లును ప్రవేశపెడతారని ఆశించినా అలా చేయలేదని మండిపడ్డారు. కులగణన సర్వేతో బీసీలకు అన్యాయం చేసే కుట్ర జరుగుతున్నదని ఆయన ఆరోపించారు. బుధవారం ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, కేపీ వివేకానంద, ఎమ్మెల్సీ ఎల్ రమణతో కలిసి తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ జాబితా ప్రకారం 3.35 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని, వాళ్ళంతా 18 ఏళ్లకు పైబడిన వారే అని చెప్పారు. 18 ఏళ్లలోపు వారు మరొక 25% ఉంటారన్నారు. మొత్తం జనాభా 4 కోట్లపైనే ఉందని పేర్కొన్నారు. ఎక్కువ కాలం పాటు పాలించిన కాంగ్రెస్ ఇప్పటిదాకా దేశంలో కులగణన ఎందుకు చేయలేదని మధుసూదనాచారి ప్రశ్నించారు. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ బీసీల వ్యతిరేకి అని గంగుల కమలాకర్ విమర్శలు చేశారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన కులగణన సర్వే బోగస్ అని అన్నారు. బీసీ కమిషన్ ద్వారా సర్వే చేయించకుండా ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా సర్వే చేయించారన్నారు. రాష్ట్రంలో సగం ఇళ్లకు సర్వే చేసే వాళ్ళు వెళ్ళనే లేదన్నారు. 10 ఏళ్లకు జనాభా పెరుగుదల కనీసం 13% ఉంటుందని, కానీ తక్కువ చేసి చూపించారని విమర్శ చేశారు. 40 లక్షల మంది బీసీలను తక్కువ చేసి చూపించారన్నారు. కులగణనపై మరొకసారి సర్వే చేయించాలని, 15 రోజుల్లో ప్రాసెస్ స్టార్ట్ చేయాలని వారు డిమాండ్ చేశారు. బొగ్గు ఉత్పత్తి లక్ష్యంపైనే సింగరేణి ఫోకస్. 2 నెలలు ఇన్సెంటివ్ స్కీములు అమలు. గత 10 నెలల్లో 53.73 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి, ఇంకా 18.27 మిలియన్ టన్నుల ఉత్పత్తిపై దృష్టి. వార్షిక బొగ్గు ఉత్పత్తి సాధనకు స్కీమ్ అమలు. లక్ష్యాన్ని చేరేందుకు కార్మికులకు నగదు ప్రోత్సాహం. బొగ్గు ఉత్పత్తిలో వార్షిక లక్ష్యాన్ని సాధించేందుకు సింగరేణి దృష్టి పెట్టింది. 2024-25 సంవత్సరానికి గడిచిన 10 నెలల్లో 53.73 మిలియన్ టన్నులు మాత్రమే వెలికి తీసింది. ఏడాది ఉత్పత్తి లక్ష్యం నిర్దేశిత 72 మిలియన్ టన్నులు కాగా ఇంకా 18.27 మిలియన్ టన్నుల ఉత్పత్తి చేయాల్సి ఉంది. దీంతో మరొక 2 నెలలే మిగిలి ఉండగా టార్గెట్ రీచ్ అయ్యేందుకు తీవ్రంగా శ్రమిస్తుంది. నెలకు 9.13 మిలియన్ టన్నుల చొప్పున ఉత్పత్తి సాధించాల్సి ఉంది. దీంతో ఉద్యోగులకు నగదు ప్రోత్సాహ పథకాన్ని తీసుకొచ్చింది. దీన్ని అండర్ గ్రౌండ్ ఓపెన్ కాస్ట్ మైన్లతో పాటు బొగ్గు రవాణా చేసే సిహెచ్పి,
సిఎస్పిలో కార్మికులకు వర్తింప చేయనున్నది. తద్వారా టార్గెట్ చేరుకుంటామని సింగరేణి ఆశలు పెట్టుకుంది. కాళేశ్వరంలో మహాకుంభాభిషేకం రేపటి నుంచి 3 రోజులు ప్రత్యేక కార్యక్రమాలు. 42 ఏళ్ల తర్వాత జరుగుతున్న పూజలు, భారీ సంఖ్యలో హాజరు కానున్న భక్తులు, అన్ని ఏర్పాట్లు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన కాళేశ్వర ముక్తేశ్వర స్వామి క్షేత్రంలో శుక్రవారం నుంచి మహాకుంభాభిషేకం జరగనుంది. రాష్ట్ర ప్రభుత్వం 3 రోజుల పాటు ఘనంగా నిర్వహించనుంది. ఈ నెల 7న మాఘశుద్ధ దశమి నుంచి 9వ తేదీ మాఘశుద్ధ ద్వాదశి వరకు ప్రత్యేక కార్యక్రమాలు జరగనున్నాయి. 42 ఏళ్ల తర్వాత జరుగుతున్న పూజలు కావడంతో భక్తులు భారీ సంఖ్యలో హాజరు కానున్నారు. ఇందుకు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్ని ఏర్పాట్లు చేయిస్తున్నారు. కాళేశ్వరం టెంపుల్ జీర్ణోద్ధరణ జరిగిన 1982లో మహాకుంభాభిషేకం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే ఈ వేడుకలు జరగబోతున్నాయి. ఈ కార్యక్రమంలో శృంగేరి జగద్గురువులు భారత తీర్థ మహాస్వామి, విధుశేఖర భారతీ తీర్థ మహాస్వామి, తుని తపోవన పీఠాధిపతి సచ్చిదానంద సరస్వతి స్వామి పాల్గొంటున్నట్లు ఆలయ ఈవో మహేష్ తెలిపారు. కాళేశ్వరంలో కుంభాభిషేకం మహోత్సవాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు రాకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. 3 రోజులు ప్రధాన ఘాట్, విఐపి ఘాట్ వరకు పరిశుద్ధ పనులు చేపట్టాలని అధికారులు ఆదేశించారు. మహాదేవ్పూర్ నుంచి కాళేశ్వరం వరకు రోడ్డుపై గుంతలను పూడ్చివేశారు. పాత దేవస్థానం కార్యనిర్వహణాది ఆఫీసులో మెడికల్ క్యాంపు కూడా ఏర్పాటు చేశారు. మత్స్యశాఖ గోదావరి నది వద్ద 10 మంది గజ ఈతగాళ్లను కూడా ఏర్పాట్లు చేశారు. సినిమా హీరో రాజ్ తరుణ్ లావణ్య కేసులోని మస్తాన్కు డ్రగ్స్ టెస్టులో పాజిటివ్. అతని స్నేహితుడు కాజాకి కూడా. ఇద్దరిపై ఎన్డీపీఎస్ కేసు. వారాంతాల్లో మస్తాన్ ఇంట్లో డ్రగ్స్ పార్టీలు, అక్కడ మహిళలపై లైంగిక దాడి, నగ్న వీడియోలు. లావణ్య వీడియోలను డిలీట్ చేయించిన రాజ్ తరుణ్. హార్డ్ డిస్క్ కోసం ఆమెను హతమార్చేందుకు మస్తాన్ ప్రయత్నం. రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెల్లడించిన పోలీసులు. వారాంతాల్లో మస్తాన్ ఇంట్లో డ్రగ్స్ పార్టీలు, మహిళలపై లైంగిక దాడి, నగ్న వీడియోలు. లావణ్య వీడియోలను డిలీట్ చేయించిన రాజ్ తరుణ్. ఆమెను హత్య చేసేందుకు మస్తాన్ ప్రయత్నం. మస్తాన్ సాయి కేసులో రోజుకొక ట్విస్ట్ వెలుగులోకి వస్తుంది. విస్తుగొల్పే విషయాలు బయటపడుతున్నాయి. మహిళల వ్యక్తిగత వీడియోలు సేకరించి బెదిరింపులకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో మస్తాన్ను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో మస్తాన్తో పాటు అరెస్ట్ అయిన కాజాకు పోలీసులు డ్రగ్స్ పరీక్షలు చేశారు. ఇద్దరికీ పాజిటివ్ రావడంతో వారిపై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. రిమాండ్ రిపోర్టులో పలు విషయాలను వెల్లడించారు. మస్తాన్ స్థాయితో పాటు ఆర్జే శేఖర్ భాషలపై లావణ్య బుధవారం నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అసలు లావణ్యకు మస్తాన్ సాయికి ఎలా పరిచయం ఏర్పడింది? లావణ్యను కేసులో ఇరికించేందుకు మస్తాన్ సాయి, ఆర్జే శేఖర్ భాష ఎందుకు యత్నించారు అన్న విషయాలపై పోలీసులు సమగ్రంగా దర్యాప్తు చేపట్టారు. మస్తాన్ రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక విషయాలు ప్రస్తావించారు. ఉనితిరెడ్డి అనే స్నేహితుడి ద్వారా మస్తాన్ సాయితో లావణ్యకు పరిచయమైంది. ఒక ఫంక్షన్కు మస్తాన్ ఇంటికి వెళ్లిన లావణ్య దుస్తులు మార్చుకుంటున్న సమయంలో వీడియో తీశాడు. వాటిని మస్తాన్ తన స్నేహితులకు కూడా పంపినట్లు రిపోర్టులో తెలిపారు. విషయం తెలిసిన లావణ్య అతనితో గొడవకు దిగింది. అప్పట్లో రాజ్ తరుణ్ ఈ విషయంలో రాజీ చేసినట్లు కూడా పేర్కొన్నారు. మస్తాన్ వద్ద ఉన్న వీడియోలను రాజ్ తరుణ్ డిలీట్ చేయించారు. కానీ అప్పటికే ఆ వీడియోలను మస్తాన్ మరొక హార్డ్ డిస్క్లో భద్రపరిచాడు. ఆ డిస్క్ను 2024 నవంబర్లో లావణ్య తన ఇంటికి తీసుకొచ్చింది. అప్పటి నుంచి మస్తాన్ లావణ్యను చంపేందుకు ప్రయత్నిస్తున్నాడని పోలీసులు తెలియజేశారు. మస్తాన్ తన ఇంట్లో ప్రతి శని ఆదివారాల్లో డ్రగ్స్ పార్టీలు నిర్వహించేవాడని పోలీసులు చెబుతున్నారు. ఆ పార్టీల్లో డ్రగ్స్ తీసుకున్న వారిలో కొందరిని టార్గెట్ చేసుకొని రహస్యంగా నగ్న వీడియోలు రికార్డు చేసి హార్డ్ డిస్క్లో భద్రపరుచుకున్నట్టు గుర్తించారు. మత్తులోకి జారుకున్న తర్వాత అమ్మాయిలపై లైంగిక దాడికి పాల్పడేవాడని, అప్పుడు తీసిన వీడియోలతో బెదిరించి వారిని లోబర్చుకునేవాడని లావణ్య ఇచ్చిన ఫిర్యాదులో పోలీసులు పేర్కొన్నారు. ఇప్పటి వరకు వివిధ పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చూసాం. ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు, శ్రేయభిలాషు మిత్రులకు నా యొక్క రిక్వెస్ట్, దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. చూస్తూనే ఉండండి దీటి న్యూస్. నేను మీ దీటి వెంకటస్వామి.